అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టక బాబు, నీ దండం పెడతా ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పైకి పిక్ సెర్చ్ చేసేసాడు. తో క్యా హై, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? పాయింటే. ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బియర్డ్ ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేసినంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్కి వెళ్ళిపోతా. హే, రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ? లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓకే. ఓ కాల్ మీ లల్లీ. ఓహో, కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. లైట్లే ప్లీజ్ డోంట్. చూడదు యార్. వద్దే. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సండే. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలాంటి బ్రిలియన్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్, నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం వాగామో మనకి ఇప్పుడేం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో. ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. You wear it. Idiot. లల్లీ ఐడియా. How's this? కేకా. యాండి, ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో, మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేసులో ఒక చోట లేనప్పుడు మిగిలిన 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వై? ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా?
డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్ సంగీ టెంపుల్కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్ ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి, నీకు ఇవ్వాలే లాస్ట్ డే. రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయదల్లా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ ఎటకారాలు వద్దు, వెళ్ళి మెనగోడ పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం. 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే Sir. ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, Okay, sir. ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, Okay. మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ Okay. పట్టుకొచ్చాయి. Okay, sir. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఎంత? తిన్నది ఆకులు అలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? తను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తా. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే రే రే, ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ లా హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈ రోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులరా. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గడ్డతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ వర్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. వాట్ ద హెల్? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే, మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7, ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావో? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing.
ఏంట్రా ఫ్రెండ్షిప్పా? యా ఓ మై ఫ్రెండా? చచ్చా నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యువర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్విలా వాళ్ళ గెటప్స్ వేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియన్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా. కదా. ఆ. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మా అమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఏదో ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకే ఎవరా అమ్మాయి? షీ ఈజ్ ద వన్. నైస్ నా. తనే రా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? ఆర్డర్ ప్లీజ్. స్విస్ Swiss Mocha Frappi. ఓకే సార్. యాక్చువల్లీ దట్స్ మై ఫేవరెట్. రియలీ? మీ టూ. యా ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర యా దట్ వాస్ వియర్డ్ కదా. నో దాట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? ఫ్రాపీ సార్. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియలీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు ఇరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన కానీ హౌలేగడ్ ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? ఆ నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గాని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికే ఉంది. సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్ నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకంలో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో, మేబీ టైం చూసుకొని కూల్ గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య నీ పేరు పెట్టుకుంటా. ఆహా, మరి కొడుకు పుడితే?
లవంగం అని పెడతా. ఏంటి వదిన ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే, ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లల్లి తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ నేను ఒకటి అడుగుతాను, అడక్కు. ఆర్డర్. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్? ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా. జాగ్రత్త. నాట్ రీచబుల్. నా గర్ల్ ఫ్రెండ్ తో వీడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. వచ్చేసింది. డామ్ ఇట్, ఎన్ని సాల్వ్ చేసినా నాట్ రీచబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టింది? హూ ఇస్ దట్? ఏ కిట్టు, Hello. కిట్టు లే. ఏ కిట్టు, ఐ కెనాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఐ నో మై రైట్స్. ఐ విల్ గెట్ అవుట్. ఏ గెట్ అప్, గెట్ అప్. హలో మేడం, గెట్ అప్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. దశరీ దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్, ముందుగా నేను పిలిస్తే వాంతి అనుపోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోన్లే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బొక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండియన్ ఉమెన్ ఇండియన్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడిది మగ్గడు తగిలిండు, జరంత గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడికి పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సెటిల్ అయిపోతావరా? కిట్టు, అరే ఐల్ కాల్ యు లేటర్. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు. లా 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 లే. లల్లి, ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ వచ్చిన 1000cc బైక్ లా ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన TS50 లా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలు, మేము కూడా వింటాం. ఏమే? హే యూ, నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 సెంటీమీటర్స్ దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఇంటర్వెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. అయితే
ఎమర్జెన్సీ వాడుతున్నాను. లావణ్య ఒక సైనా షూరిటీ కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడా? ఐసీయూలో ఉంది. ఇక్కడ ఏదో సైన్ చేయాలంట. సరే ఓకే లెట్స్ గో. ఓకే. అవే కిట్టిగా మీ దోస్త్ ఇక్కడ ఏం రాసిండో చూసినావా? ఈసారి మా లావణ్య హస్బెండ్ అంట. ఇక్కడ చూడు, నో అబ్జెక్షన్ ఫామ్ లో మీ లావణ్య మా వాడి వైఫ్ అని రాసింది చూడు. అవురా? వీళ్ళిద్దరు మనకు తెలియకుండా పెండ్లు ఎప్పుడు చేసుకున్నారంట? వాళ్ళని అడుగుదాం. యాక్సిడెంటల్ గా కలిసిన మీ ఇద్దరికి మళ్ళీ ఒక యాక్సిడెంట్ తోనే కలపని ఇంట్లో ప్లాన్ చేసినాం రా. కంగారు పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ ఈ మాత్రం షాక్ కలగకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాక్ ఓపెన్ అవుతుంది కదా మరి. యా తెలుసో తెలియకో నన్ను ఈ హాలే గాని మీరే కదా కలిపిండ్రు. మరి మీరిద్దరు విడిపోడేందని మేము ఇట్లా షురు చేసినాం. చూసావు లావణ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఒక్క మెసేజ్ ఇవ్వగానే వాడు వెనక ముందు ఆలోచించకుండా నీకోసం ఎంత బ్లడ్ ఇచ్చేస్తున్నాడు. ఇదేమన్నా తక్కువనా? నువ్వు పేషెంట్ అయిపోయావు అనుకుని డజన్ కాయలు పిండి జ్యూస్ తీసింది. నువ్వు తీసిన జ్యూస్ ఏం వేస్ట్ కాదులే లావణ్య. బాబు బ్లడ్ ఇచ్చి బాగా వీక్ అయిపోయాడు, వెళ్ళి పట్టించు. మరి నాకు నీ గ్లాస్ జ్యూస్ ఎక్కడ సరిపోతుంది? ఒక బకెట్ నిండా పిండుకుందా పదా. నీకు ఎక్కువైంది కానీ బడి పదా. సరేపా. చీటర్. చీటర్. యూ చీటర్. యూ చీటర్. హే యూ చీటర్. యూ చీటర్.